ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయంగా మార్చిన గనుడు దుర్మార్గుడు ఈ ప్రసాద్ రెడ్డి. ఈయన్ని వైస్ ఛాన్సలర్గా నియమించాడు జగన్ రెడ్డి. వైస్ ఛాన్సలర్ చేయాల్సిన పనులేంటో ఒకటి కూడా ఈయన చేయకూడనే చేశాడు. చదువుల తల్లి ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసిన ఆ గంజాయి మొక్క చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విషబీజాలు నాటి అపఖ్యాతి మూటగట్టుకుంది. వైసీపీ కార్యకర్తగా పనిచేసి విద్యాబుద్ధులు నేర్పాల్సిన యూనివర్సిటీని తప్పుడు రాజకీయాలకు కుట్రలకు కేంద్ర బిందుగా మార్చిన గనుడు ఆయన. వర్సిటీని సర్వభ్రష్టత్వం పట్టించిన ఆ మొక్క పేరే మాజీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి. భారతదేశ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూది ఎందరో మహనీయులకు స్ఫూర్తిగా నిలిచిన తులసీవనం లాంటి ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణాన్ని ఓ గంజాయి మొక్క ఏడాదిన్నర కాలంగా పూర్తి కలుషితం చేసింది. చదువుల తల్లి ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసిన ఆ గంజాయి మొక్క మానై చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విషబీజాలు నాటుతూ అపఖ్యాతి మూటగడుతోంది. వర్సిటీని సర్వభ్రష్టత్వం పట్టించిన ఆ మొక్క పేరే మాజీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి. అధికార పార్టీకి తొత్తుగా మారి విద్యాబుద్ధులు నేర్పాల్సిన యూనివర్సిటీని తప్పుడు రాజకీయాలకు రాజకీయ కుట్రలకు కేంద్ర బిందువుగా మార్చిన గనుడు ఆయన. రాజకీయాలకు అతీతంగా భావి భారత పౌరులను తయారు చేసే పవిత్ర యజ్ఞాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాల్సిన విసి ప్రసాద్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తూ పదవికి ఆచార్య అనే పదానికే కళంకం తెస్తున్నాడు. ఆంధ్ర వర్సిటీ చిహ్నంలో ఉన్న తేజస్వి నా వదీతమస్తు అనే వ్యాఖ్యానికి నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు అని అర్థం. ఈ పదానికి ప్రసాద్ రెడ్డి మార్చివేసి నీ దివ్యమైన కాంతితో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించు అనే నినాదంతో విద్యార్థులు విషబీజాలు నాటాడు. జగన్ చేత నియమితులైన ప్రసాద్ రెడ్డి జగన్ కోసమే పనిచేస్తూ యూనివర్సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా మార్చేసి భ్రష్టు పట్టిస్తున్నాడు. జగన్ రెడ్డి తొత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆంధ్ర వర్సిటీని అన్ని విధాల భ్రష్టు పట్టించిన ప్రసాద్ రెడ్డి నిర్వాకాన్ని చైతన్య రథం మీ ముందుకు తెస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ కట్టమంచి రామలింగారెడ్డి, లంకపల్లి బుల్లయ్య, జస్టిస్ ఆవుల సాంబశివరావు వంటి ఎందరో మహనీయులు ఉపకులపతులుగా వ్యవహరించిన భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో పేరెన్నిక గలది విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం. నోబెల్ బహుమతి గ్రహీత ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్, ఆచార్య బిఆర్ రావు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మిజోరాం ప్రస్తుత గవర్నర్ కంభంపాటి రామ్మోహన్ రావు వంటి ఎందరో మేధావులను దేశానికి అందించిన చారిత్రక నేపథ్యం గల ప్రఖ్యాత విశ్వవిద్యాలయమే ఆంధ్ర విశ్వవిద్యాలయం. స్వాతంత్రానికి పూర్వం 1926లో ఆవిర్భవించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విడబడి 1954లో రాయలసీమ జిల్లాల కళాశాలలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1967లో ఆంధ్ర యూనివర్సిటీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటు చేయగా 1976లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి ఉపకులపతిగా ఉన్న సమయంలో కౌత రామ్మోహన్ శాస్త్రి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులు భావి భారతదేశానికి పదనిర్దేశకులు. రాజకీయాలకు అతీతంగా విద్యావేత్తలను తయారు చేయడం వారి వృత్తి ధర్మం. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన వారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తయారు చేయాల్సిన గురుతరమైన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకే ఒక ప్రత్యేక చట్టం ద్వారా యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించారు. విశ్వవిద్యాలయ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యతను విస్మరించి ప్రస్తుత వీసీ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా మారి విశ్వవిద్యాలయ స్వరూపాన్నే మార్చేశాడు. 2 ఏళ్ల క్రితం వీసీగా బాధ్యతలు చేపట్టిన మాజీ పివిజిడి ప్రసాద్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం విశ్వవిద్యాలయ పేరు ప్రతిష్టను మసకబారేలా వ్యవహరించాడు. అధికార పార్టీలో తమ ప్రాబల్యం కోసం బరి తెగించి వర్సిటీ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 16 నెలలు చిప్పగూడు తిన్న ఆర్థిక నేరగాడు జగన్ జన్మదిన వేడుకలను సిగ్గు లజ్జా వదిలేసి ఏయూ సెనెట్ హాల్లో అధికారికంగా నిర్వహించడం ప్రసాద్ రెడ్డి బరి తెగింపుకు నిదర్శనం. అధికార పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను తానే తలకెత్తుకోవడం, వైసీపీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా యూనివర్సిటీ యంత్రాంగంలో తప్పుడు సంకేతాలు పంపించారు.
కోవిడ్ సమయంలో నాన్ టీచింగ్ ఉద్యోగులతో వైఎస్ఆర్సీపీ అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వర్సిటీ ప్రతిష్టను మసకబార్చాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉప కులపతి చేయని విధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈసీ నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పనిచేస్తూ సర్వీస్ రూల్స్ను అతిక్రమించి ఏపీ విశ్వవిద్యాలయ చట్టం 1991ని యథేచ్ఛగా ఉల్లంఘించాడు. స్థానిక జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోటల్ గ్రీన్ పార్క్లో రెడ్డి కుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, ప్రతిపక్ష పార్టీలను ఓడించాలని ప్రచారం చేశాడు. ఈయన ప్రవర్తనపై విచారణ చేయాలని ఏకంగా ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయంటే ప్రసాద్ రెడ్డి ఏ స్థాయికి దిగజారాడో అర్థమవుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 2008వ సంవత్సరం నుండి యూనివర్సిటీ రిజిస్ట్రార్గా 3 సంవత్సరాల పాటు పనిచేసి యూనివర్సిటీ చట్టంలోని లొసుగులను అవపోసన పట్టాడు. సర్వీస్లో సీనియర్ ఆచార్యునికి మాత్రమే అవకాశం ఉన్న యూనివర్సిటీ రెక్టార్ పదవిని ఆనాడు అందరికన్నా జూనియర్ అయినప్పటికీ చాకచక్యంగా చేజెక్కించుకొని విశ్వవిద్యాలయంలో అడ్డగోలుగా వ్యవహారాలకు తెరలేపాడు. వర్సిటీ ముద్రణాలయంలో కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాడని అప్పట్లో పత్రికలో పతాక శీర్షికలో వార్తలు వచ్చాయంటే ప్రసాద్ రెడ్డి నీచ చరిత్ర ఎంత ఘనమైనదో అర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణకు మారుపేరైన ఆచార్య సింహాద్రి ఉపకులపతిగా ఉన్న సమయంలో విశ్వవిద్యాలయానికి క్లాసులకు సమయానికి హాజరు కాకుండా గోడ దూకి వర్సిటీలోకి ప్రవేశించి చర్యల నుంచి తప్పించుకున్న చరిత్ర ప్రసాద్ రెడ్డిది. 2014 ఎన్నికల సమయంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎలక్షన్ సర్వేలు నిర్వహించాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే నాయకులతో రాజకీయ సమావేశాలు నిర్వహించాడు. అప్పట్లోనే విజయసాయిరెడ్డి అండదండలతో అభ్యర్థులకు టిక్కెట్లు ఇప్పిస్తానని కోట్లాది రూపాయల నిధులు వసూలు చేశారని ప్రచారం జరిగింది. సోషల్ సర్వేలపై ఏమాత్రం అవగాహన లేని కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆచార్యుడు ఎలక్షన్ సర్వేలు చేయడమేంటని వర్సిటీలోని సీనియర్ అధ్యాపకులు ముక్కున వేలేసుకున్నారు. అప్పట్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను గెలిపిస్తానంటూ నగర పార్టీ అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్తో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ పేరుతో కోట్లాది రూపాయలు కొట్టేసి ఆమెను నట్టెంట ముంచాడు. ఈ విషయమై వైసీపీ అధినేత జగన్కు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎఫ్ఏసీగా ఏడాదిన్నర పనిచేసి గత ఏడాది నవంబర్లో A2 విజయసాయిరెడ్డి అండదండలతో మళ్లీ పూర్తిస్థాయి ఉపకులపతిగా నియమితులయ్యాడు. విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారం కావడంతో చోటామోటా రాజకీయ నాయకులు ఏయూకు క్యూ కొట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 25 మంది కార్పొరేట్ అభ్యర్థుల వద్ద నుంచి 50 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేసి టిక్కెట్లు ఇచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతలు ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రసాద్ రెడ్డి వర్సిటీ సమస్యలను గాలికి వదిలేసి తన అధికారిక ఛాంబర్లో ఎప్పుడూ రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుంటాడు. ఈయన జోక్యం భరించలేక విజయసాయిరెడ్డి ఆఫీసులోనే ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నీకేంటి సంబంధం అంటూ ప్రసాద్ రెడ్డిని అసభ్య పదజాలంతో బండబూతులు తిట్టి కొట్టబోయాడన్న వార్తలు హల్చల్ చేశాయి. కడుపు మండి మాట్లాడిన ఆ నేతపై లేనిపోనివి బనాయించి ఏకంగా పార్టీ నుండి బహిష్కరింపజేశాడంటే ప్రసాద్ రెడ్డి ఎంతటి చాణక్యుడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాణక్యుడి గారి పేరు సబబుగా అనిపించలేదు నాకు. దుర్మార్గుడు, చండాలుడు అని అంటే ఇంకా బాగుంటుందేమో. ఆంధ్ర యూనివర్సిటీలో వ్యవహారం కంచే చేను మేసిన చందంగా తయారైంది. యూనివర్సిటీని కంటికి రెప్పలా కాపాడుతూ విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డే అక్రమార్కుడుగా మారి అడ్డంగా దోచేస్తున్నాడు. నిన్నటి వరకు వీసీ ప్రసాద్ రెడ్డి అడ్డగోలు వ్యవహారాల వెనుక ఎవరో వైసీపీ నేత ఉన్న విషయాన్ని ఆనాడే చైతన్య రథం పసిగట్టింది. విశాఖలో తెష్టవేసి 40 నెలల్లో 40,000 కోట్లు బొక్కేసిన A2 విజయసాయిరెడ్డే ప్రసాద్ రెడ్డి వెనక ఉన్న అదృశ్య హస్తమని తేలిపోయింది. మేమింకా తన పేరు చెప్పకముందే గుమ్మడిగాల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా విజయసాయిరెడ్డి నేరుగా రంగంలో దిగి ప్రసాద్ రెడ్డికి వత్తాసు పలుకుతూ వరుస ట్వీట్లు పెట్టడం మాకేగాక యావత్ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ప్రజా జీవితంలోకి వచ్చాక A2 బుద్ధి మార్చుకున్నాడేమోనని మాకెక్కడో కించిత్ డౌట్ ఉండేది. ఏయూ వీసీ వ్యవహారంలో విజయసాయి స్పందన చూశాక ఆయన ఏమాత్రం మారలేదని స్పష్టమైంది. సూట్ కేసు కంపెనీలు క్విట్ ప్రోకోతో 1,00,000 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో తన బాస్కు తప్పుడు సలహాలు ఇచ్చి 16 నెలలు చెప్పకూడు తిన్న విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక
విశాఖలో విశ్వరూపం చూపించాడు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి ఉపకులపతిగా ఉన్న సమయంలో పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థి పరిశోధక ఉద్యోగులపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో తమ సొంత బెనామీ కళాశాలలకు మేలు చేకూర్చేందుకు భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని విధంగా రీవాల్యుయేషన్ ప్రక్రియనే మార్చేశాడు నాటి వీసీ ప్రసాద్ రెడ్డి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రీవాల్యుయేషన్ ప్రక్రియలో సదరు విద్యార్థి పాస్ అయ్యేంత వరకు జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేస్తూ వారి బెనామీ కళాశాలలకు అనుచిత లబ్ధి చేకూర్చి భారీ అవినీతికి తెరలేపాడు. ఈ విషయమే గవర్నర్తో పాటు ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. అయినా పట్టించుకోకపోవడంతో రీవాల్యుయేషన్పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ట్రాన్స్డిసిప్లినరీ కోటా కింద రీసెర్చ్ హబ్ అనే ఒక ప్రతిపాదన తెచ్చి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా 500 మందికి పైగా అనర్హులకు పిహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చాడు. ఇందుకు గాను ఒక్కొక్క అభ్యర్థి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఎగ్జిక్యూటివ్ కోటా కింద ఇచ్చే పిహెచ్డీ అడ్మిషన్లపై హైకోర్టు తీర్పు గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వవద్దని వెలువరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ కోటా పేరు మార్చి ట్రాన్స్ డిసిప్లినరీ కోటా కింద పిహెచ్డీ సీటును ఇష్టారాజ్యంగా ఇచ్చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న వారికి కూడా అర్హత లేకుండా రీసెర్చ్ గైడెన్స్ ఇచ్చి వారికి అక్రమంగా అడ్మిషన్లు కట్టబెట్టి వారి కోసం రీసెర్చ్ డైరెక్టర్లను కేటాయించాడు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని యూనివర్సిటీ కోడెక్కుస్తున్న వడ్డించేవాడు వైసీపీ అధినేత కావడంతో పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 30 మంది తమ సొంత వ్యక్తులకు అడ్జస్ట్మెంట్ ప్రొఫెసర్స్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎటువంటి రోస్టర్ లేకుండా లక్షలాది రూపాయల జీతంతో నియమించాడు. భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారిన ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పదవీ విరమణ చెందిన దాదాపు 42 మంది ఆచార్యులను నిబంధనలు తిలోదకాలిచ్చి వారిని హానరరీ ప్రొఫెసర్లుగా నియమించి రెగ్యులర్ పోస్టులకు సంబంధించిన పదవులు కేటాయించాడు. పదవీ విరమణ చేసిన ఆచార్య వడ్డాది కృష్ణమోహన్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్గా నియమించి కంప్యూటర్ కొనుగోళ్ల నుండి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల కొనుగోలు తదితర వ్యవహారాలతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. అడ్డగోలుగా అనేక మందిని నియమించడంతో పాటు ప్రమోషన్స్ ఇవ్వడం కోసం యూనివర్సిటీలో గతంలో ఎన్నడూ లేని లంచాల కుసంస్కృతిని ప్రవేశపెట్టాడు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే వివిధ లావాదేవీల కోసం ప్రభుత్వ బ్యాంకులు, సర్వీస్ బ్యాంకులు ఉండగా వాటితో ఒప్పందాలు రద్దు చేసుకొని ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి వంటి వాటితో ఒప్పందాలు చేసుకున్నాడు. కమిషన్ల కోసం సర్వీస్ బ్యాంకుల్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్లను మార్చివేశాడు. సిఎస్ఆర్ నిధుల కింద ఆంధ్ర యూనివర్సిటీ వివిధ సంస్థలు ఇచ్చే నిధులను యూజీసీ విడుదల చేసిన రోసా పథకం నిధుల కింద నిర్మించే భవనాలను వేరువేరుగా చూపించి కోట్లాది రూపాయల సిఎస్ఆర్ నిధులను పక్కదారి పట్టించాడు. యూనివర్సిటీకి వివిధ ఆదాయ మార్గాలు ఉండగా ఆర్థిక క్రమశిక్షణ చేతగానే నాటి వీసీ ప్రసాద్ రెడ్డి ఫీజుల పెంపుతో విద్యార్థులపై మొయ్యలేని భారం మోపాడు. డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అనే తేడా లేకుండా ఫీజులను విపరీతంగా పెంచి నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం కోసం హాస్టల్స్ను సైతం నెలల పాటు మూసివేసి తుగ్లక్ చర్యలను తలపించాడు. కేవలం పరీక్షలకు మాత్రమే విద్యార్థులకు అనుమతించి వర్సిటీ అకాడమిక్ వాతావరణాన్ని కలుషితం చేశాడు. క్లాసులు జరపకుండా, రీసెర్చ్ జరగనీయకుండా విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించాడు. మహారాణిపేట లేడీస్ హాస్టల్, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ హాస్టల్స్లో వార్డెన్లు తమ ఇష్టానుసారం ఉద్యోగులను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా లంచాలు తీసుకుని నియమించుకుంటున్నారు. విద్యార్థులకు అందించవలసిన నాణ్యమైన మెనూ ఇవ్వకుండా వార్డెన్లు, కాంట్రాక్టర్ల నుండి లంచాలు తీసుకుని విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. మెస్ బిల్లులు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచి కార్పొరేట్ సంస్థలకు మించి విద్యార్థులను దోపిడీకి గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా పాపపు సొమ్మును పంచుకు తింటున్నారు. కమిషన్ల కక్కుర్తితో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతో చరిత్ర కలిగిన అధునాతనమైన సామాగ్రి కలిగిన ముద్రణాలయాన్ని మూతవేయించాడు. పేపర్, స్టేషనరీ కొనుగోళ్లలో వచ్చే కమిషన్ల కోసం ఏకంగా ముద్రణాలయాన్ని మూసివేసి అందులో పనిచేస్తున్న అనుభవకులైన టెక్నికల్ ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేశాడు. వారితో ఏ అవసరం లేని సామాన్య క్లర్కులుగా నియమించాడు. పేపర్, ఇతర ప్రైవేట్ సామాగ్రిని ప్రైవేట్ వెండర్స్ నుండి కొనుగోలు చేస్తూ కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు తెరలేపాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏటు విజయసాయిరెడ్డి ఆశీస్సులతో నాటి వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి సాగించిన అరాచక పర్వం అంతా ఇంత కాదు. వడ్డించేవాడు మనవాడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని పెద్దలు చెప్పిన సామెతను తూచా తప్పకుండా అమలు చేశాడు ప్రసాద్ రెడ్డి. యూనివర్సిటీ తన అవినీతి కార్యకలాపాలకు అండగా నిలిచే అనుచరులకు నిబంధనలు తొక్కేసైనా పెద్దపీట వేస్తూ
ఉన్నత పదవులు కట్టబెట్టాడు. అదేవిధంగా తమ అవినీతి అడ్డగోలు వ్యవహారాలను ప్రశ్నించే చైతన్యవంతులైన సిబ్బందిని మాత్రం నిత్య వేధింపులతో అందపాతాళానికి తొక్కేశాడు. ఆంధ్ర యూనివర్సిటీలో నాటి వీసీ ప్రసాద్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అనుసంధంగా వ్యవహరిస్తున్న ప్రతాప్ రెడ్డి ఘన చరిత్ర ఈనాటిది కాదు. తాను చేపట్టే పదవి లేదా గౌరవ హోదాలకు తానే సిఫారసు చేసుకుని సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన గొప్ప అధ్యాపకుడైన ఆంధ్ర యూనివర్సిటీ రెక్టార్గా గతంలో పనిచేసిన సమయంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక కమిటీకి రెక్టార్ హోదాలో చైర్మన్గా వ్యవహరించిన ప్రతాప్ రెడ్డి తనకు తానుగా ఉత్తమ అధ్యాపకుడి అవార్డు కోసం సిఫార్సు చేసుకుని ప్రొఫెసర్ను ఆశ్చర్యచకితులను చేశాడు. ఏపీ యూనివర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం 6 సంవత్సరాలు రిజిస్టార్గా పనిచేసిన వ్యక్తి మరి ఎక్కడా రిజిస్టార్ పనిచేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల విరుద్ధంగా పదవీ విరమణ చేసిన ప్రసాద్ రెడ్డి అంతరంగికుడు ఆచార్య వడ్డాది కృష్ణమోహన్ను రీఎంప్లాయ్మెంట్ పేరిట మరలా రిజిస్టార్గా కొనసాగిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీనియారిటీ లిస్టులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఆచార్యుల అవకాశాలను దెబ్బతీశాడు. అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో 6.5 సంవత్సరాలు రిజిస్టార్గా పనిచేయడమే కాక అవినీతి ఆరోపణలున్న వడ్డాది కృష్ణమోహన్ రిజిస్టార్గా కొనసాగించాడు. ఏపీ సెట్ కన్వీనర్గా దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇప్పటికే కొనసాగుతున్న ఆచార్యుడు కె శ్రీనివాసరావు సెక్రటరీ హోదా అనుభవించారు. సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తిని సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా నియమించకూడదన్న వర్సిటీ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కి తిరిగి ఆయననే నియమించాడు. వేరే వ్యక్తులు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా వస్తే యూజీసీ రోసా పథకం కింద మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ వ్యవహారం బయటపడుతుందన్న ఉద్దేశంతో ఆచార్య శ్రీనివాసరావు పదవీ విరమణ చెందినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆయనను సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగించాడు. ప్రసాద్ రెడ్డి బెనామీ విద్యాసంస్థ వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వ్యక్తి జేమ్స్ స్టీఫెన్ను పాలక మండలి సభ్యుడిగా నిబంధనలకు వ్యతిరేకంగా నియమించాడు. తన బినామీ కళాశాల అయిన వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల రాటిఫికేషన్ ఫీజు మాఫీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. తమకు నచ్చిన ఇష్టమైన వ్యక్తులతో అర్హతలతో సంబంధం లేకుండా పెద్దపీట వేసే ప్రసాద్ రెడ్డి తమకు నచ్చని వ్యక్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. పదవీ విరమణ చేసిన ఆచార్యులకు యూజీసీ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు తమ పరిశోధకులకు రీసెర్చ్ గైడెన్స్ ఇవ్వడానికి అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన బీఆర్ఎస్ గైడ్ లైన్స్ ఉండగా పదవీ విరమణ చేసిన ఆచార్య కోటి జాన్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన రూమ్ తాళాలు బద్దలగొట్టి బయటకు నెట్టి అవమానపరిచాడు. యూనివర్సిటీలో ఏ ఆచార్యునికి చేయని విధంగా ఒక దళిత ఆచార్యుని అవమానించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ పదవిని నిబంధనలకు విరుద్ధంగా మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు కేసులున్న ఆచార్య రాజేంద్ర కర్మాకర్ కట్టబెట్టాడు. ఈ పదవి దక్కాల్సిన సీనియర్ ఎస్టీ మహిళా ప్రొఫెసర్పై వివక్షత చూపించడంతో పాటు అనేక మంది దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన వారిపై వేధింపులకు గురి చేసి దారుణంగా ప్రవర్తించాడు. ఆచార్య రాజేంద్ర కర్మాకర్ పదవీ విరమణ తర్వాత సీనియారిటీ ప్రకారం అర్హులైన ఆచార్యులకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పదవి ఇవ్వకుండా రెక్టార్ని ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ సీనియర్ ఆచార్యుల అవకాశాలను పోగొట్టి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది సీనియర్ ఎస్టీ మహిళా ఆచార్యులు ఉండగా ఎస్టీల కోటాలో ప్రొఫెసర్గా కూడా కాని ఒక జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళను పాలక మండలి సభ్యురాలుగా నియమించి సీనియర్లకు అన్యాయం చేశాడు. యూనివర్సిటీని జేబు సంస్థగా మార్చుకున్న ప్రసాద్ రెడ్డి పాలక మండలిని తమ గుప్పిట్లో పెట్టుకుని వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తూ యూనివర్సిటీ అభివృద్ధి ప్రయోజనం దెబ్బతీశాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగంలో హెచ్ఆర్ విభాగానికి సంబంధించిన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆచార్య అరుణ్ కుమార్కి నిబంధనల ప్రకారం విభాగాధిపతి ఇవ్వాల్సి ఉండగా అతన్ని కాదని ప్రిన్సిపల్ను ఇన్ఛార్జ్ హెడ్గా నియమించాడు. అరుణ్ కుమార్ను వివక్షకు గురి చేయడం, ఏకంగా ఒక వ్యక్తి కోసం సదరు డిపార్ట్మెంట్ని కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కలిపివేయడం ఎంహెచ్ఆర్ఎం విద్యార్థుల భవిష్యత్తును ఓను ప్రమాదంలోకి నెట్టాడు. దళిత ఆచార్యుడు ఆచార్య ప్రేమానందం విషయంలో అండగా నిలిచారనే కక్షతో దళిత స్కాలర్ ఆరేటి ఉమామహేశ్వరరావు పిహెచ్డి 10 సంవత్సరాల కాలవేధి ముగిసిందనే సాకుతో అతని పిహెచ్డిని క్యాన్సిల్ చేశాడు. అసలు డిపార్ట్మెంట్గా రాని ఎటువంటి ట్రాక్ రికార్డు లేని ఆచార్య నిమ్మ వెంకట్రావు స్కాలర్ స్టేట్ డైరెక్టర్కి మాత్రమే పిహెచ్డి కొనసాగించాడు. తమ గురువు విజయసాయిరెడ్డి చెప్పారని నిమ్మ వెంకట్రావుతో పాటు మరో 10 మంది 10 సంవత్సరాల కాల వ్యవధి దాటిన వారిని అనుమతించి దళిత రీసెర్చ్ స్కాలర్ విషయంలో మాత్రం నిబంధనలు సాగు చూపి క్యాన్సిల్ చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిట్ పిల్ నెంబర్ 223/217 విషయంలో చర్యలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన జీవో ఆర్టీ నెంబర్ 167 5/10/2007 ప్రకారం అడ్డగోలుగా ఉద్యోగం పొందిన ఆచార్య
ఎన్ఏడి పాల్ తదితరులను ఉద్యోగం నుండి తొలగించాలని, అప్పుడు అమ్ముకున్న రీసెర్చ్ సీట్లను రద్దు చేయాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకురలు ఉన్నాయి. అయితే యూనివర్సిటీలో దళితులు చేసే ఉద్యమాలను అణచివేయాలంటే ఇటువంటి వ్యక్తులు అవసరం ఉందని గ్రహించి వ్యక్తిగత స్వార్థం కోసం వారికి ఉన్నత పదవులు ఇచ్చి దళితుల అవకాశాలను దెబ్బతీశాడు. ఆచార్య ఎన్ఏడి పాల్ పదవి విరమణ చెందిన తర్వాత కూడా అతనికి పదవులు ఇచ్చి యూనివర్సిటీలోనే ఉంచడం యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి చేసిన దారుణాలకు అడ్డు అదుపు లేదని చెప్పడానికి నిదర్శనం. అర్హతలతో సంబంధం లేకుండా ఆచార్య తోడేటి షారోస్ రాజుని విద్యా విభాగాధిపతిగా కొనసాగించాడు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు దొంగ పిహెచ్డితో ఆచార్యునిగా చలామణి అయిన నల్లా సత్యనారాయణను డీన్గా కొనసాగించి ఏయూ పరువు ప్రతిష్టలను భ్రష్టు పట్టించాడు. ఆంధ్ర యూనివర్సిటీ కోటర్స్ కేటాయింపు విషయంలో కూడా పక్షపాతం చూపాడు. తన అనుచరుడు ఆచార్య తోడేటి షారోన్ రాజు సిఫార్సు చేసి తీసుకొచ్చిన నాన్ టీచింగ్ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ క్వార్టర్స్ ఇచ్చాడు. ఆంధ్ర యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగిగా కొనసాగుతూనే సాక్షి దినపత్రికలో ఉద్యోగిగా కొనసాగుతున్న నరసింహంకు కూడా ప్రొఫెసర్స్ క్వార్టర్స్లోనే అవకాశం కల్పించాడు. వైస్ ఛాన్సలర్ దగ్గర నాన్ టీచింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి కూడా అత్యంత హంగులతో ప్రొఫెసర్స్ క్వార్టర్స్ కేటాయించి 40 లక్షల రూపాయలతో అధునాతన సౌకర్యాలు కల్పించాడు. ఈ క్వార్టర్కు మినిమం రెంట్ మాత్రమే వసూలు చేశాడు. యూనివర్సిటీలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న ఆచార్య జాన్ భార్యకు పాడుబడిన ప్రొఫెసర్ క్వార్టర్ కేటాయించాడు. ఆచార్య జాన్ పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ సెటిల్ కాకపోతే నిబంధనల ప్రకారం మినిమం రెంట్ వసూలు చేయవలసి ఉండగా అతనిపై కక్ష సాధింపుతో నెలకు 70,000 రెంట్ పే చేయాలనడం దళితులపై వీసీ వేధింపులకు నిదర్శనం. ఆంధ్ర యూనివర్సిటీలో పేద బడుగు ఎస్సీ ఎస్టీ వర్గాలు చదువుకుని అనాదిగా కొనసాగిస్తున్న 18 రకాల పీజీ కోర్సులను ప్రాచీన హోదా కలిగిన యూనివర్సిటీలో ఎత్తివేసి పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేశాడు. ఎంతోమంది రిజర్వ్ వర్గాల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేశాడు. వీసీని ప్రశ్నించే దళిత పరిశోధకులు సాధించిన నేషనల్ ఫెలోషిప్లకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయకుండా వారి భవిష్యత్తును నాశనం చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీకి యూజీసీ ఇచ్చే రోసా నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంవత్సరానికి 100 పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్లుగా ఇవ్వాల్సిన నెలకు 75,000 రూపాయలు, 400 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టర్ ఫెలోషిప్ కింద ఇవ్వాల్సిన నెలకు 50,000 రూపాయలు ఇవ్వకుండా వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీశాడు. నాటి వీసీ ప్రసాద్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక, దళిత గిరిజన వ్యతిరేక, బీసీ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారని అక్కస్తో విద్యార్థి నాయకులు ఆర్ఐటి మహేష్, నాటి ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవగోపాల్పై కిరాయి మోకలను ఉసుగొల్పాడు. అలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలన్న దానిపై ఆ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులే నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి మీ నిర్ణయం తెలియజేసి ఏం చేస్తారో చేయండి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుకున్న ఆ ప్రసాద్ రెడ్డి లాంటి దుర్మార్గుణ్ణి మరొక యూనివర్సిటీలో నియమించకుండా, అలాంటి వాళ్ళని యూనివర్సిటీకి రానివ్వకుండా, రాజకీయాలు చేసే వాళ్ళని యూనివర్సిటీ ప్రాంగణాలు అడుగుపెట్టనివ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రి మీరు విద్యార్థులు తరపున విద్యార్థులు వెళ్ళి కోరి అతనికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే నిర్ణయించుకోండి.